చెప్పండి, అదెలా సాధ్యం? మంజు, ఏం మాట్లాడుతున్నావు? సిరికి భర్తగా నన్ను ఫిక్స్ అవడం ఏంటి? అసలు నీకు ఇది ఎవరు చెప్పారు? సిరి వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండా? తనెవరు? పేరు శ్యామ్. కిరణ్మయి దగ్గరే ఉంది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. సిరి తనకి అసలేం చెప్పిందంట? తన హెల్త్ బాగున్నప్పుడు సిరి శ్యామ్కి ఫోన్ చేసి తన పెళ్లి కాబోతుందని, ఆ సంబంధాన్ని తన అన్నా వదనలు చూశారని, తన పేరు సత్య అని చెప్పింది. మంజు, సిరి అలా చెప్పడం ఏంటి? నాకేం తెలుసు, మీకే తెలియాలి. సరే పద, కిరణ్మయి గారింటికి వెళ్దాం. ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడే వెళ్ళాలి మంజు. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం వేరేలా ఉంది. ఏదో నేను కావాలని సిరిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా ఏం కాదు సత్య గారు. మరెందుకు డల్గా ఉన్నావు? అంటే నువ్వు ఆ విషయాన్ని నమ్మావు. నేను నమ్మలేదు. నమ్మకపోతే నీ మొహంలో ఆ బాధ ఎందుకు? బాధ కాదు, భయం. అదే, ఆ భయమే ఎందుకు? మీకు పెళ్ళైందని తెలిసి కూడా తన అన్నా వదనలు తనని మీకిచ్చి పెళ్లి ఎందుకు చెయ్యాలనుకున్నారో తెలియదు. ఒకవేళ సిరినే పొరపాటు పడి శ్యామ్కి చెప్పిందా? అది కూడా తెలియదు. కానీ తనకి గతం గుర్తుకొచ్చిన తర్వాత తన అన్నా వదనలే మీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి, పైగా మీరంటే తనకిష్టం కాబట్టి మిమ్మల్నే తన భర్త అని గుడ్డిగా నిర్ణయించుకుంటే, అప్పుడు ఆ దేవుడు కూడా ఈ సమస్యని పరిష్కరించలేడు. మంజు, అసలేం జరిగిందో క్లియర్గా కనుక్కుందాం. అలాగే నేను ఆ అమ్మాయితో కొన్ని విషయాలు మాట్లాడాలి. పద, ఆ అమ్మాయితోనే మాట్లాడదాం. శ్రీవల్లికి కాల్ చేస్తాను. నన్ను గుర్తుపడుతుందో లేదో చూస్తాను. ఒకవేళ నన్ను గుర్తుపడితే శ్రీవల్లి అంటూ మాట్లాడతాను. ఒకవేళ గుర్తుపట్టకపోతే? శ్యాము, సిరి పూణేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. అసలు ఈ సిరి ఎవరు? నీ ఫ్రెండ్ శ్రీవల్లే ఇక్కడ సిరి. సిరి అని పలకరించి ఫోన్ పెట్టేస్తాను. హలో. హలో, నేను శ్యామ్ని మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? నేను నా పేరు చెప్పినా తను నన్ను గుర్తుపట్టడం లేదంటే నిజంగానే తను గతం మర్చిపోయింది. హలో సిరి. చెప్పండి, ఎవరు మీరు? నేను నీ క్లాస్మేట్ని. మీరు నా క్లాస్మేటా? అవును, మనిద్దరం క్లాస్మేట్స్, పూణేలో. ఇద్దరం కలిసి ఆర్కిటెక్ట్ చదివాం. అంతేకాదు, మనిద్దరం రూమ్మేట్స్ కూడా. అవునా? అంటే అది కొన్ని కారణాల వల్ల నువ్వు గతం మర్చిపోయావని తెలుసుకున్నాను. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? హెల్త్ బానే ఉంది శ్యామ్. అవును, మీ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకున్నావు కదా? అదే సిరి, లాస్ట్ టైం నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు సత్య అనే అబ్బాయిని మీ వాళ్ళు చూశారని, ఆయనకి నేనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పావు కదా. నువ్వు కూడా ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పావు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావు కదా? అవునా? నేను అలా చెప్పానా? అవును సిరి. అయితే మీకు చాలా విషయాలు చెప్పుంటానే. మనము క్లాస్మేట్సే కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అవునా? అయితే మిమ్మల్ని కలిస్తే నాకు చాలా విషయాలు తెలుస్తాయనుకుంటా. మేబీ. అయితే నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి. మిమ్మల్ని కాదు, నన్ను అను. ఫ్రెండ్స్ నువ్వు అని పిలుస్తారు గాని మీరు అని పిలవరు. పైగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సరే శ్యామ్,
నేను నిన్ను కలవాలి. డెఫినెట్గా. నేను మ్యారేజ్కి వచ్చాను, అది చూసుకుని నిన్ను కలుస్తాను. సరే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను శ్యామ్. నీకు పని అయిపోగానే నాకు కాల్ చేయి. ఓకే సిరి, బాయ్.